యూట్యూబ్ వీక్షకులకి బుద్ధవందనాలు. జాతక కథల గురించి మన గతంలో 2 భాగాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వస్తూ అసలు ఇన్ని వేల సంవత్సరాలుగా కథలు నిలబడి ఉన్నాయంటే వాటిల్లో జీవం లేకుండా నిలబడలేవు. అలాగే ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసినాయి అంటే ఆ కథల్లో బలమైన శిల్పం, విషయం, దాన్ని మన వస్తువు అంటాం. అవన్నీ ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి విషయాల గతంలో మాట్లాడుకున్నాం. కానీ మనం ఇప్పుడు మరొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఏమిటంటే అసలు ఏ కథ అయినా, ఏ నవలైనా, ఏదైనా సరే మనల్ని ఎక్కువగా ఏది ఆకర్షిస్తుంది అనే విషయాన్ని చూస్తే, మనము కథ చదువుతున్నప్పుడు ఆ కథల్లో ఉన్న పాత్రలు, సన్నివేశాలు మన జీవితానికి సంబంధించినవై ఉంటే ఆ కథ విశేషంగా ఆకర్షిస్తుంది. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వారందరి యొక్క జీవితాలు కూడా అందులో ఉంటే మరింతగా ఆకర్షిస్తాయి. మన మిత్రుడు, మన సోదరుడు, మన సోదరి, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన కుటుంబాలు, కుటుంబ సంబంధాలు, మన జీవన వైవిధ్యం, ఇలాంటివన్నీ కూడా మనకు ఏవైతే జీవితంలో అనుభూతమై ఉంటాయో ఆ అనుభూతులకు సంబంధించిన విషయాలు ఏ సాహిత్యంలో అయితే ఉంటావో అవి మాత్రమే మనల్ని జీవితాంతం విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి జాతక కథలు ఇన్ని వేల సంవత్సరాలు బతికిందంటే మనందరికీ సంబంధించిన జీవితం ఆ కథల్లో ఉండి ఉండాలి. ఇది జాతక కథల్లోని చాలా గొప్ప విషయం. మనం చాలా నిర్మోహమాటంగా మాట్లాడుకుందామండి. అంటే నేను ఎక్కువ సాహిత్యం చదివి ఉండకపోవచ్చు, కొన్ని కథా సాహిత్యాలు, నవలా సాహిత్యాలు, ఇతిహాసాలు ఎక్కువగా చదివి ఉండకపోవచ్చు. నేను చదివినంతలో విశేషంగా ఒక రచన చదువుతున్నప్పుడు ఆ రచనలో మనల్ని కూడా మమేకం చేస్తూ సాగే రచన నాకు తెలిసినంత వరకు ఇతిహాసాల్లో మహాభారతం. అందులో విషయంతో మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఆ భావజాలం మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అది సామాజిక భావజాలం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఆ మహాభారత రచన చదువుతున్నప్పుడు చాలా పాత్రల్లో మన పాత్రలు కూడా ఉంటాయి. మన జీవితంలో ఎక్కడో ఒక చోట అలాంటి పనులు చేసి ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళ పాత్రలు, మన పాత్ర, మన కుటుంబ సభ్యుల పాత్రలన్నీ కూడా, మన కుటుంబంలో జరిగే ఆనందాలు, ఘర్షణలు, తగాదాలు, ఇలాంటివన్నీ కూడా మహాభారతంలో మనకు అనేక చోట్ల కనిపిస్తాయి. అందుకనే ప్రపంచంలోనే భారత ఇతిహాసాల్లో మహాభారతానికి ఉన్న పేరు మరో దానికి లేదు. అదొక వాస్తవమైన విషయం. అలాగే ఇప్పుడు ఆధునిక కాలంలో నాకు తెలిసినంత వరకు అలాంటి గొప్ప రచన చేసిన వ్యక్తి టాల్స్టాయ్ గారు. టాల్స్టాయ్ యొక్క ఆన్నా కరేనినా అనే నవల కానివ్వండి, ముఖ్యంగా యుద్ధం శాంతి, వార్ అండ్ పీస్, ఆ 2 రచనలు చదువుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట మన ప్రవర్తన, మన పాత్ర కూడా ఆ నవలల్లో ఉంటుంది. అందుకే అవి కూడా ప్రపంచంలో విశేషంగా ఆకర్షించాయి. ఇంకా మన భారతీయ ఆధునిక సాహిత్యంలో శరత్ బాబు రచించిన నవలల్లో అలాంటి పాత్రలు ఉంటాయి. ఇలా మనల్ని కూడా మమేకం చేస్తూ సాగిన రచనల్లో ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా వచ్చిన రచన జాతక కథలు. జాతక కథల్లో కూడా మనం ఉంటాం. చాలా కథల్లో మనం ఉంటాం. మన ప్రక్కవారు ఉంటారు, మన మిత్రులు ఉంటారు, మన బంధువులు ఉంటారు, మన బిహేవియర్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనుషులు ఏ ఒప్పులు చేస్తారో, ఏ తప్పులు చేస్తారో వాటిని సరిదిద్దటం కోసం చెప్పబడినవే జాతక కథలు. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం జాతక కథల్లో. అసలు బుద్ధుడు ఈ జాతక కథలు ఎందుకు చెప్పారు? బౌద్ధంలో ఈ జాతక కథలు ఎందుకు వచ్చినాయి అంటే జాతక కథల యొక్క కథాశిల్పాన్ని చూస్తే, కథలోని వస్తువుల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక భిక్షువు ఒక తప్పు చేస్తాడు. ఆ భిక్షువుని బుద్ధుడి దగ్గరికి తీసుకొస్తారు. బుద్ధుడు అతనికి ఆ తప్పును సరిదిద్దుకోవటం కోసం ఒక కథ చెబుతాడు. ఆ కథ మొత్తం విన్న తర్వాత ఆ
భిక్షువు తన తప్పును గ్రహించి సరైన మార్గంలోకి వస్తాడు. ఇలాంటివి 547 కథలు ఉన్నాయంటే ఎన్ని రకాలుగా మనం సమస్యలను కొని తెచ్చుకోవచ్చో, ఎన్ని రకాలుగా ప్రక్కదారులు పట్టవచ్చో అన్ని విషయాలు ఆ కథల్లో ఉంటాయి. వీటన్నిటినీ సరిదిద్దే విషయం ఉంటుంది మరలా తప్పనిసరిగా. ఒక తప్పు, దాన్ని సరిదిద్దే సంస్కారం. ఇదే జాతక కథలు. తప్పును సరిదిద్దే కథలే అకుశల కర్మల్ని సరిదిద్ది కుశల కర్మల వైపు మనల్ని నడిపించే కథలే ప్రధానంగా జాతక కథలు. జాతక కథల యొక్క ఉద్దేశం కూడా అవే. ఆనాడు బౌద్ధ సంఘం అంటే భిక్షు సంఘం, లేకపోతే ఉపాసకులు, గృహస్థుల సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని సరిదిద్దే క్రమంలో బుద్ధుడు చెప్పిన కథలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బోధిసత్వ అవతారాన్ని తీసుకుని భిక్షు సంఘాన్ని సరిదిద్దటం, బౌద్ధ సంఘాన్ని సరిదిద్దటం, ఉపాసకుల్ని సరిదిద్దటం, ప్రజల్ని సరిదిద్దటం, సరైన మార్గంలో పెట్టడం కోసం ఒక తప్పు జరిగిందని చెప్పని దండించి తిట్టకుండా ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో ఒక చక్కని కథ ద్వారా చెప్పే ఒక అద్భుతమైన శిల్ప సౌందర్యం, సాహిత్య సౌందర్యం జాతక కథలు. అందుకనే ఆ కథల్లో మనం ఉంటాం, తప్పనిసరిగా ఉంటాం. చాలా కథల్లో మనం ఉంటాం, మన పాత్రలు ఉంటాయి. అందుకనే జాతక కథలు చదివిన కొద్దీ అరే ఇవి మన జీవితాలే కదా, మన కథలే కదా అనుకుంటాం. ఈ యొక్క విషయమే ఇన్ని సంవత్సరాలుగా జాతక కథల్ని బ్రతికిస్తుంది, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా బ్రతికిస్తుంది. ఇందులో అనుమానమే లేదు. ఇక జాతక కథలుగా చూస్తే ఇప్పుడు ఆధునిక కాలంలో పాళీ నుంచి జాతక కథలను తీసుకొస్తున్నామని చెప్పి గతంలో కూడా మీకు చెప్పాను. 547 కథల్లో 417 కథలు 3 భాగాలుగా వచ్చినవి. అవి మాన్యశ్రీ చెన్నూరి ఆంజనేయరెడ్డి గారి సారథ్యంలో వస్తున్నవి. పాళీ నుంచి నేనే వాటిని తెలుగులోకి మారుస్తున్నాను. ఇప్పుడు త్వరలో 4వ భాగం రాకపోతుంది మరో 100 కథలతో. ఈ మొత్తం ఒక పాళీ గ్రంథాల నుంచి, మూల సాహిత్యం నుంచి వస్తున్న సాహిత్యం. గతంలో కూడా దాదాపుగా 1940లో తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారు కూడా ఈ జాతక కథల్ని తెలుగులోకి అనువదించారు. అది కూడా చాలా గొప్ప ప్రయత్నం. అది నిజం చెప్పాలంటే ఈ రోజున ఉన్న జాతక కథలకి ఆయన మార్గదర్శి కూడా, తెలుగు జాతక కథలకి. ఇంకా ఈ జాతక కథల్ని యథాతథంగా కాకుండా ఇంకా చిన్న చిన్న పిల్లలకు కావలసిన కథారూపాల్లోకి మార్చాం. అది మన విజయవాడకు చెందిన రాఘవేంద్ర పబ్లికేషన్స్ వాళ్ళు 4 చిన్న చిన్న పుస్తకాలుగా వేశారు. అవి ఈ రోజున మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పవలసిన విషయం, మనం గతంలో చెప్పుకున్న విషయం, సూరకవి రాసిన జాతకమాలని చాలా అద్భుతమైన, చక్కని, మధురమైన తెలుగులోకి అనువదించారు మన బోధ చైతన్య గారు. ఆ పుస్తకాలు కూడా ఈరోజు దొరుకుతున్నాయి. ఇక మరో ముఖ్యమైన విషయం, ఆధునిక కాలంలో జాతక కథలను తీసుకుని, మూల కథలను తీసుకుని వాటిని చాలా నగిషీ చెక్కి పాతకాలం నాటి విషయాలన్నీ పక్కన పెట్టి ఈనాటి సమాజానికి ఏది అవసరమో అంతవరకే తీసుకుని మొత్తం జాతక కథల్ని దాదాపుగా తెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి డి నటరాజు గారు. వారు కూడా జాతక కథలను తీసుకొచ్చారు. ఇక నేను ఈ జాతక కథల మీద ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను. ఏమిటంటే అది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భిక్షువు లేకపోతే ఒక బౌద్ధ సంఘానికి సంబంధించిన సభ్యుడు ఒక చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటును సరిదిద్దడం కోసం ఒక జంతువులను, పక్షులను పెట్టి ఒక కథ చెప్పబడుతుంది. నేను ఆ పద్ధతిని ఏం చేశానంటే, ఈ భిక్షువులకు కాకుండా నిత్య జీవితంలో ఉన్న సమస్యలను, ఈనాడు ఉన్న నిత్య జీవితంలో ఉన్న సమస్యల్ని, ముఖ్యంగా ఒక చిన్న కుటుంబము, అందులో పిల్లలు, చదువు, మీడియము, పాఠశాల, పిల్లల మధ్య ఉన్న పోటీ, వాళ్ళ మధ్య ఉండవలసిన స్నేహ బాంధవ్యాలు, కుటుంబ సభ్యులు పిల్లల్ని ఎలా చూడాలి, ఇలాంటి విషయాలు తీసుకుని బడిలో పిల్లలు, కుటుంబంలో పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లని సరిదిద్దడం కోసం ఒక నిత్య జీవితంలో ఒక సంఘటన తీసుకుని దాన్ని సరిదిద్దడం కోసం ఆ ఇంట్లో ఉన్న నానమ్మ ఏం చేస్తుందంటే ఒక బుద్ధుడి కథ చెబుతుంది, ఒక జాతక కథ చెబుతుంది. భిక్షువు విషయం కాకుండా కుటుంబ విషయాన్ని తీసుకుని జాతక కథలు చెప్తాను నేను. అలా మార్చాను దాన్ని. వాటిని
నానమ్మ చెప్పిన జాతక కథలు అనే పేరుతో ధర్మదీపం వాళ్ళు ప్రచురించారు. మాన్యశ్రీ చెన్నూరి ఆంజనేయ రెడ్డి గారే ఆ పుస్తకాన్ని మనందరికి కూడా తెలుగులోకి తీసుకువచ్చి అందించారు. అది చాలా చాలా మంచి పుస్తకం పిల్లలకి. నానమ్మ చెప్పిన జాతక కథలు అందంగా తీసుకొచ్చారు ఆ పుస్తకాన్ని. అవన్నీ కూడా ఈ రోజున మార్కెట్లో లభిస్తున్నాయి. మీకు కావలసిన వాళ్ళు మన వీడియో చివర ఆనంద గారి నెంబర్ పెడతాం, వారిని సంప్రదించండి. జాతక కథల్లోనే అతి గొప్ప కథనం ఏంటంటే ఒక కథ నుండి ఇంకొక కథ చెప్పటం. కథను యథాతథంగా చెప్పటం కాదండి, ఒక కథ నుండి ఇంకో కథను చెప్పటం. కథ నుండి కథ, కథలోంచి కథ. ఈ ప్రక్రియ కూడా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించింది బౌద్ధ జాతక కథలే. దీన్ని మనం ఫ్లాష్ బ్యాక్ అంటాం. ఈరోజు మనం ఫ్లాష్ బ్యాక్ కథలకి పునాది జాతక కథలు. ఈ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళే స్టోరీస్ని ఇప్పుడున్న స్టోరీస్ని కలిపి చెప్పే విధానం ఉంటుంది ఇందులో. అందుకని జాతక కథల్లో ప్రధానంగా ఒక 4 భాగాలు ఉంటాయి. ప్రతి కథలో 4 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది, అసలు ఈ కథ ఎందుకు చెప్పబడింది, ఎవరి కోసం చెప్పబడింది, దేనికోసం చెప్పబడింది. ఎవరో ఒక భిక్షువు ఒక చిన్న తప్పు చేశాడు. ఆ ఫలానా తప్పు చేసిన భిక్షువు గురించి చెప్పబడిన కథ ఇది అని ఉంటుంది స్టార్టింగ్. అసలు ఆ కథ ఎందుకు చెప్పారో, ఎవరి కోసం చెప్పారో, దేన్ని సంస్కరించడం కోసం చెప్పారో మొట్టమొదటిలోనే ప్రారంభం ఉంటుంది. దీని నాంది అంటాం మనం. ఒక పద్యం ఉంటుంది అనుకున్నాం గతంలో మనం జాతక కథల్లో. ఆ పద్యాన్ని చెబుతూ ఈ పద్యము ఫలానా భిక్షువు గురించి చెప్పబడినది అని ఉంటుంది. ఆ కథ అందుకే ఉంటుంది అన్నమాట. అంటే ఆ విషయం చుట్టే కథ ఉంటుంది. రెండవది వర్తమాన కథ. వర్తమాన కథ అంటే ఇప్పుడు జరుగుతున్న కథ. అది తప్పు చేసిన భిక్షువు ఎవరో ఉంటారు, ఆ భిక్షువుని తీసుకొస్తారు, బుద్ధుడు అడుగుతాడు అతన్ని. అంటే జాతక కథల్లో బుద్ధుడు అనే పదం ఉండదు కానివ్వండి, శాస్త అని ఉంటుంది. శాస్త అంటే గురువు, మహాగురువు. ఈ శాస్త అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నువ్వు తప్పు చేసావట, నిజమేనా అని అడుగుతాడు. ఆ భిక్షువు నిజమే అని చెప్తాడు. ఎందుకు ఇలా చేశావు? పూర్వం కూడా మహాపండితుడైన వ్యక్తి కూడా ఇలాగే తప్పు చేసి ఆ తర్వాత తన తప్పులు తెలుసుకున్నాడు. వెళ్ళిపోయిందండి, సీక్వెన్స్ స్టార్ట్ అయింది కథలో. పూర్వం కూడా ఒక వ్యక్తి ఇలాంటి పని చేసి తర్వాత తప్పును తెలుసుకున్నాడు, తెలుసుకోకపోతే నాశనం అయ్యాడు. ఇలా ఉంటాయి కథలు. అప్పుడు వీళ్ళందరూ అడుగుతారు, భగవాన్ ఆ పూర్వ కథ ఏమిటి చెప్పండి అని. అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. దాన్ని అతీత కథ అంటారు. అతీతం అంటే పూర్వపు కథ అని అర్థం. అసలు కథ అది. ఈయన ఆ కథలో వస్తాయి, జంతువులు వస్తాయి, మనుషులు వస్తారు, రకరకాలుగా అన్నీ మనం చెప్పుకున్న కథ మొత్తం వస్తుంది. ఆ కథలో పద్యం వస్తుంది, ముగింపు వస్తుంది. ఈ ముగింపు వచ్చిన తర్వాత 3వ భాగం స్టార్ట్ అవుతుంది కథలో. ఏమిటది ముగింపు? ఈ కథ విన్న తర్వాత ఎవరైతే తప్పుదోవ పట్టారో ఆ భిక్షువుకి జ్ఞానోదయం కలుగుతుంది. తన తప్పు తాను తెలుసుకుని శ్రోతాపనుడో, సకృతగామో, అర్హంతుడో ఏదో ఒక స్థితిని పొందుతాడు. ఆ తప్పు చేసిన భిక్షువు ఒక ఉన్నతిని పొందుతాడు. అది ఫలం. జాతక కథ అందించవలసిన ఫలం అది. అసలు ఏ సాహిత్యం అన్నా, సాహిత్యం అంటే ఏంటండి? హితం చేకూర్చేదే సాహిత్యం. హితం చేకూర్చున్నది సాహిత్యం కాదు. ఆ పదం యొక్క అర్థమే అది. కాబట్టి జాతక కథ తప్పనిసరిగా ఒక ఫలాన్ని అందించాలి. ఆ ఫలం వల్ల అదిగో ఆ భిక్షువుకి జ్ఞానోదయం కలిగి ఉన్నతత్వం ప్రాప్తిస్తుంది. ఇది 3వ భాగం. ఇక 4వ భాగంలోనే అసలు విషయం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తాడంటే శాస్త్ర 2 కథల్ని, వర్తమాన కథని, పూర్వ కథని, అతీత కథని, ఈ రెండిటిని కలిపి ఇదిగో ఈ తప్పు చేసిన భిక్షువే ఆ కథలో జింక, అయితే ఆ కథలో కాకి, ఆ కథలో నెమలి, ఆ కథను బట్టి. అలాగే అతనికి జ్ఞానోదయం కలిగించిన ఇగో పలానా సింహమే నేను, పలానా జింకనే నేను. ఇంకా ఇతర పాత్రలుంటే ఈ పాత్ర సారిపుత్రుడు, అదిగో ఆ జింక రాహులమాత, ఈ హంస ఆనందుడు,
ఇట్లా బౌద్ధ సంఘ సభ్యులందరినీ వాడితో చెప్తాడు. ఇక 5వ భాగం చాలా ముఖ్యమైనది. ఏదైతే పద్యం ఉందో ఆ పద్యానికి బౌద్ధ ధార్మిక అర్థంతో ఒక నిర్వచనం ఉంటుంది. బౌద్ధ ధార్మిక అర్థంతో ఒక పదాన్ని మన ఇష్టం వచ్చిన అర్థంలో తీసుకోకుండా బౌద్ధ ధార్మిక దృష్టిలోంచి ఆ పదాన్ని ఎలా చూడాలని చెప్పని ఆ విధంగా ధర్మాన్ని కూడా సాహిత్యం ద్వారా అందించే ప్రక్రియ జాతక కథలో ఉంటుంది. ప్రతి జాతక కథలో కూడా ఈ 5 అంశాలు ఉంటాయి. అందుకనే ఇంత సుసంపన్నం కాబట్టే జాతక కథలు ఇంతకాలం నిలబడి ఉన్నాయి. ఈ జాతక కథల్లో ఉన్న పద్యాల్ని బట్టి అనేక భాగాలుగా ఉంటాయండి. ఈ భాగాల్ని నిపాతాలు అంటారు. ఏకక నిపాత, దుఃఖ నిపాత, తిక నిపాత అని ఉంటాయి. ఏకక అంటే ఒకే పద్యం ఉన్నవి ఏకక నిపాత, 150 కథలు ఉన్నాయి అలాంటి మొట్టమొదటిలో. రెండవది దుఃఖ నిపాత అంటే రెండు పద్యాలు ఉన్నవి ఒక 150 ఉన్నాయి. తిక నిపాత అంటే త్రిక అంటే మూడు పద్యాలు ఉన్నవి ఒక 100 ఉన్నాయి. ఆ తర్వాత చతుక్క నిపాత అంటే 4 పద్యాలు ఉన్నవి, పంచక నిపాత అలాగూ 5, 6, 7, 8, 9, 10 ఇలా ఉన్నవి 22 నిపాతాలు ఉన్నాయి. ఈ 22 నిపాతాల్లో ప్రతి నిపాతంలో నిర్దిష్టంగా లేవు కానీ మొత్తం 547 కథలు ఉన్నాయి. అయితే ఈ కథల్లో ఈనాటికి కూడా మనం అంగీకరించని అనేక విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి సాహిత్యం పుట్టిన మొట్టమొదటి రోజుల్లో పుట్టిన కథలు, అసలు సాహిత్యాన్నే పుట్టించిన కథలు ఇవి. కాబట్టి ఇప్పుడున్నంత ఆధునికంగా ఉండలేకపోవచ్చు. రెండవది, ఇవి ధార్మికతకు సంబంధించిన కథలు, పూర్తిగా సామాజిక అవసరాలు తీర్చడం కోసం వచ్చిన కథలు కాదు. మనం సామాజిక దృష్టిలో ఉండి, విజ్ఞాన శాస్త్రం దృష్టిలో ఉండి, భౌతికవాద దృక్పథంలో ఉండి ఇవి అచ్చంగా అలా లేవే అని చెప్పి అనుకోకూడదు. ఇవి కేవలం నైతిక ప్రవర్తన పెంచడం కోసం, భిక్షుముల్ని ధర్మ మార్గంలో నడిపించటం కోసం, వాళ్ళని సంస్కరించటం కోసం, అంటే బౌద్ధ సంఘాన్ని సంస్కరించటం కోసం వచ్చిన కథలు మాత్రమే. ఈ కథల్ని ప్రపంచ సాహిత్యం సామాజిక రంగాలకి మార్పు చేసుకుంది. ఇది ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం. ఇప్పుడు నిజానికి ఆ ధర్మ మార్గం చెడకుండా కొన్ని కథల్ని నేను అలా మార్చే నానమ్మ చెప్పిన జాతక కథలని రచన చేశాను. అలా మార్చవచ్చు. బౌద్ధం యొక్క మూలం చెడకుండా భిక్షువులకే చెప్పనవసరం లేదు, సమాజానికి కూడా చెప్పచ్చు. సమాజం మారింది కాబట్టి ఏ బౌద్ధుడైనా సరే, భిక్షువైనా, కుటుంబీకుడైనా, ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలైనా సరే సంస్కరించబడాలంటే ఈ జాతక కథలు తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి. ఈ జాతక కథలు తెలుసుకుంటే ఈనాడు మనం అనుకున్నంత ఖచ్చితంగా కొలతల ప్రకారం, సైన్స్ ప్రకారం, హేతువాద ప్రకారం, నాస్తిక సిద్ధాంతం ప్రకారం, మార్క్సిజం ప్రకారం ఇలాంటి కొలతల ప్రకారం ఈ కథలు ఉండవు. కానీ ఇందులో నైతికత మాత్రం ఎన్ని వేల సంవత్సరాలైనా మాత్రం చెక్కు చెదరదు. కాబట్టి మనం ఆధునిక కాలంలోకి వీటికి మార్చుకోవాల్సి వస్తే దీని యొక్క కథలోని పాత్రల్ని, శిల్పాన్ని కొద్దిగా సవరించుకుంటే చాలు. ఉదాహరణకి, తప్పు చేసిన జింకే నీవు, రక్షించిన జింకనే నేను అని చెప్పటం వల్ల ఆ జింకే ఇలా పుట్టింది, ఇతనే ఆ జన్మలో అది అనే భావన వస్తుంది కథల్లో. కొన్ని చోట్ల అది కూడా ఉంటుంది, ఇతను ఆ జన్మలో జింకలా పుట్టాడు అని ఉంటుంది. వీటిని ఏమి లేదండి, చిన్న సంస్కరణ చేసుకుంటే చాలు. చాలా చిన్న మార్పు. అది ఇదే, ఇతనే అతను అని చెప్పకుండా ఈ కథ కూడా అలాంటిదే, అలాంటి కథే ఇది అని కానీ చిన్న మార్పు కానీ జాతక కథల్లో చేస్తే ఈ పూర్వజన్మలకు సంబంధించిన తర్జన భర్జనలన్నీ మొట్టమాయమైపోతాయి. జాతక కథలకి ఆధునిక ప్రపంచంలో మరింత కీర్తి లభిస్తుంది. అదే ఇది కాదు, అలాంటిదే ఇది అనే ఒక చిన్న మార్పు, చాలా చిన్న మార్పు, కొన్ని పదాలు మాత్రమే మారిస్తే చాలు. జాతక కథలు ఈనాటికి కూడా సజీవంగా బతుకుంటాయి. అది కూడా ఎందుకు ఉంటుందంటే ఆ రోజుల ధార్మిక అవసరాలు, ఆ ధార్మిక దృక్పథం, ఆనాటి ధార్మిక దృక్పథం ప్రకారం రాయబడ్డవి. వాటిని అంతవరకే చూడాలి. నేను ముందే చెప్పాను,
జింకలు మాట్లాడతాయా, పక్షులు మాట్లాడతాయా, పురుగులు మాట్లాడతాయా, ఈ సంభవమా అని మనం ప్రశ్నిస్తే, హేతువాద దృక్పథంతో ప్రశ్నిస్తే ఆ ప్రశ్న అసలు పనికిరాని ప్రశ్న అవుతుంది. ఆ కథలో చూడవలసింది అది ఏ సందేశం ఇచ్చింది, ఎలాంటి సందేశం ఇచ్చింది ఈ కథ, అందులో ఉన్న విషయం ఏమిటి, అంతవరకు మాత్రమే చూడాలి. అందులో పాత్రలు యక్షుల పక్షుల అని కాదు. యక్షులు ఉంటారు, పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటారు, జనం ఉంటారు, పురుగులు ఉంటాయి, పులుగులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, బల్లులు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని కేవలం ఒక చక్కటి ఉత్సుకత కలిగించే పాత్రలుగానే మనం భావించి ఆ కథలో ఉన్న సందేశాన్ని మాత్రమే తీర్చుకోవాలి. అయితే మేము మూల పాళీ గ్రంథాల నుంచి అనువదిస్తున్న జాతక కథలకి మాత్రం ఎలాంటి మార్పు చేయదలుచుకోలేదు. ఆధునిక కాలానికి సరిపడిన విషయం అందులో కొద్దిగా ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. అక్కడక్కడ వస్తూనే ఉంటాయి అలాంటివి. వాటిని తీసేయచ్చు. తీసేసి చెయ్యాలి అని వస్తే మాన్యశ్రీ ఆంజనేయ రెడ్డి గారు, వీరనారాయణ రెడ్డి గారు, ఇలా బౌద్ధ రచయితలందరూ కూడా ఒక సమావేశం వేసుకుని మనం అలా చేయకూడదు, చేసి మూలానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. పాలి మూలంలో ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా తీసుకొద్దాం. తర్వాత ఏమన్నా సంస్కరణలు చేయదలుచుకుంటే వేరే విధంగా చేద్దాం. అందుకని నేను జాతక కథల్ని దినపత్రికలకు రాసేటప్పుడు జాతక కథల్లో పాత్రల్ని మార్చి రాస్తానండి. ఆధునిక కాలానికి సరిపోయే విధంగా పాత్రల్ని, సన్నివేశాలను మార్చి రాస్తా. కానీ విషయం మాత్రం మారదు. ఈ విషయంలోనే మా బౌద్ధ మిత్రులు కొందరు తప్పుడు భావనకి వెళ్ళిపోయి నేను ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక జాతక కథని తప్పుగా భావించి అక్కడ మూల కథలో జామ చెట్టు ఉంటే ఈ మామిడి చెట్టు అని రాశాడు అని ఇలాంటి విమర్శ చేస్తూ వీడియో కూడా చేశారు. అది నిజానికి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే అది జాతక కథలకు సంబంధించిన విషయం కాదు. జాతక కథల్ని ఆధునీకరించడానికి జరిగిన కృషిని అంగీకరించాలా వద్దా, పురోగమనంలోకి జాతక కథలను తీసుకువెళ్ళాలా కాదు, సాంప్రదాయంగా భావించి వెనక్కి నెట్టాలా జాతక కథల్ని అనే విషయం దగ్గర సాంప్రదాయ బౌద్ధమా సామాజిక బౌద్ధమా అనే విషయం దగ్గర వచ్చిన సంఘర్షణ. దాని గురించి నేను ఈ జాతక కథల్లో ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఒక వ్యక్తి జాతక కథలను తప్పుగా అర్థం చేసుకున్నాడు, అతను కథలనే అర్థం చేసుకున్నాడు, కథల మీదే వ్యాఖ్యానం చేశాడు, అసలు జాతక కథల మీదే వ్యాఖ్యానం చేశాడు. కాబట్టి అతని గురించి నేను గత అధ్యాయాలు చెప్పాను. కానీ ఈ విమర్శ జాతక కథల మీద కాదు, జాతక కథనం మీద, మార్చిన నా మీద. కాబట్టి అది తర్వాత ఎప్పుడన్నా అవసరం అనుకుంటే నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ప్రత్యేకంగా, అవసరం అనుకుంటే. కానీ అది జాతక కథలకు సంబంధించింది కాదు. కాబట్టి అయినా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే జాతక కథల్ని మూలం చెడకుండా, భావం చెడకుండా చిన్న చిన్న మార్పులతో సంస్కరించుకుని తీసుకొస్తే బౌద్ధం ఇంకా సజీవంగా బలంగా పరిడవిల్లుతుంది. కాబట్టి మీ అందరూ కూడా జాతక కథలు చదవండి, మీ కుటుంబ సభ్యులతో చదివించండి, మీ పిల్లలతో చదివించండి, సంస్కారవంతులుగా జీవించండి. జాతక కథలు మనల్ని తీర్చిదిద్దే తల్లి ఒడి లాంటిది. అలాంటి జాతక కథల పట్ల దురభిప్రాయాలు మానుకొని సదాభిప్రాయంతో ఆ సాహిత్యాన్ని చదివి ప్రతి వాళ్ళు సంస్కారవంతులవుతారని భావిస్తూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. మన ఛానల్లో అనేక జాతక కథలు, కథాకథలకి ద్వారా లేకపోతే ధమ్మ పరిమళాల ద్వారా అనేక జాతక కథలు చెప్పబడుతున్నాయి. కాబట్టి ఈ శీర్షికలో మళ్ళా జాతక కథలు చెప్పటం అనేది చెప్పిందే చెప్పటం అవుతుంది, పాడిందే పాడటం అవుతుంది. కాబట్టి జాతక కథల యొక్క స్వరూప లక్షణాలని, స్వభావాల్ని, పాత్రల్ని, కథా విశేషణాలని మాత్రమే ఈ 3 ఎపిసోడ్లో చెప్పటం జరిగింది. జాతక కథల్ని చక్కగా ఆదరించి చదివి సకుటుంబ సపరివార సమేతంగా సంస్కారవంతులు కావాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మరోసారి బుద్ధవందనాలు.